కొడుతున్నాడు. ఎక్కడ కొడితే గేమ్ చేంజ్ అవుతుందో ఇదిగో అక్కడే కొట్టేందుకు జగన్ పక్కా ప్లాన్ గీస్తున్నారు. ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధమంటూనే కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేగంగా వేస్తున్నారు. తాజాగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులను పిలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ముచ్చటించారు, వాళ్ళతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పరిపాలనపైన మాట్లాడారు, జరుగుతున్న దారుణాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎలా ఉండాలో చెప్పారు. పార్టీ బలం ఎంతనో భవిష్యత్ కార్యాచరణ ఎంత బలంగా ఉంటుందో కూడా జగన్ ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఇలాంటి సమావేశాలు చేస్తున్నామని, వాటిల్లో భాగంగానే ఈ సమావేశం నిర్వహించామని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తన ఒక ఇద్దరిని కాదని, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్మించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ జగన్ మొట్టమొదటిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇది అసలైన శభాష్ అనిపించే వ్యాఖ్యలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం జగన్ పార్టీ కాదని, జగన్ను మోస్తున్న మీరందరూ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళేనని, పార్టీ మీది కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాట్లాడారు. పార్టీ పుట్టింది కేవలం విలువలు, విశ్వసనీయత అనే రెండే పదాలతోని పార్టీ పుట్టింది. అదే పునాదులపై ముందుకు సాగుదాం కూడా. గడిచిన 15 సంవత్సరాలుగా ప్రజల తరపున అనేక పోరాటాలు మనం చేశాము. గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీలను తూచా తప్పకుండా అమలు చేసినామని, మేనిఫెస్టోను ఖచ్చితంగా పాటిస్తూ ముందుకెళ్లిన క్యాలెండర్లు ప్రకటించి పథకాలను అమలు చేసిన గుర్తు మనదేనన్నారు. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా, కోవిడ్ లాంటి కరోనా సంక్షోభాలు ఎదురైనా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచాము అన్నది సత్యమని జగన్ చెప్పారు. వైసీపీ హయాంలో తీసుకున్న అప్పుల్లో పెద్ద భాగాన్ని నేరుగా ప్రజల ఖాతాల్లో పంపించిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ముఖ్యమంత్రి స్థాయిలో కూటమి చేస్తున్న అరాచకాలు, హామీలను నిలబెట్టుకోలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. కేవలం 2 ఏళ్లలోనే భారీ అప్పులు చేసినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించలేదన్నది మీద వాస్తవం. తమ ప్రభుత్వ పథకాలను రద్దు చేసి ప్రజలను నిరాశపరిచారని జగన్ అన్నారు. అమరావతి అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదని, దోపిడీ మాత్రం విపరీతంగా పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా అయిందని, ఈ సందర్భంగా చండూరు రవికి తన పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఇదే సందర్భంగా ప్రకటించారు. కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో ప్రజలతో మరింత దగ్గరగా ఉండే పరిస్థితి ఉంటుందని, వారి సమస్యలను నేరుగా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతానని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేస్తున్న అరాచక పరిపాలన అందరి గురించి బయటపెట్టారు. ఇటీవల వీడియో సాక్షిగా అడ్డంగా బయటపడుతున్న వాళ్ళ గురించి, సోషల్ మీడియాలో కనబడుతున్న అంశాల గురించి కూడా జగన్ ఈ సందర్భంగా చర్చల్లో చెప్పుకొచ్చారు. పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ ఏకంగా అడ్డంగా దొరికిన వైన్యాన్ని జగన్ ఎండగట్టారు. ఏకంగా పార్లమెంటుకు సంబంధించిన సభ్యుడు ఇలా అడ్డంగా పలానా దారుణమైన డ్రగ్స్ కేసుల్లో దొరకడం ఇదే మొదటిసారి అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు తీసుకునే యాక్షన్ మాత్రం నో యాక్షన్ అంటూ కూడా విమర్శించారు. చంద్రబాబు యాక్షన్ తీసుకోవడంలో ప్రతినిత్యం ఫెయిల్ అవుతూనే ఉన్నది, చూస్తూనే ఉన్నాము. అంతెందుకు, ఇటీవల రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అడ్డంగా అతను ఫోటోలతో, వీడియోలతో మహిళ నన్ను మోసం చేశారు అంటూ మహిళ బయటకు వచ్చి చంద్రబాబుకు, పవన్ లాంటి వాళ్ళకు ఫిర్యాదులు చేసిన చంద్రబాబు దాన్ని కమిటీ వేశాడు అంట. ఏదో కమిటీ వేశాను అని చెప్తున్నాడు తప్ప ఆ అమ్మాయి చూపిస్తున్న ఆధారాలు కానీ, వాటికి సంబంధించిన సాక్ష్యాలు కానీ మాట్లాడడం లేదట ప్రూఫ్స్ కింద. ఇక ఇదే విధంగా మరో ఎమ్మెల్యే సత్యవేడు కోనేటి మాదిమూల్యం ఇల్లీగల్గా అడ్డంగా దొరికిన వైన్యం గురించి ఎండగట్టారు. ఇటీవల టీటీడీ తిరుమల తిరుపతి శ్రీ దేవస్థానానికి సంబంధించిన అతి ముఖ్యంగా ఉండే చైర్మన్ గారు కూడా వీడియో సాక్షిగా, ఫోటోల సాక్షిగా అడ్డంగా దొరికిపోయి మహిళను మోసం చేస్తున్న వైన్యం చంద్రబాబు దృష్టికి వచ్చినా కూడా ఇదిగో నో యాక్షన్. మంత్రుల పిఏలు రెచ్చిపోయి మహిళలపై ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ పోతున్నా నో యాక్షన్. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే ఈ తరహా అడ్డంగా చేసుకుంటూ పోతుండడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపట్టారు. ఇక ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. చంద్రబాబు పుత్రరత్నం మంత్రిగా ఉన్న నారా లోకేష్ తాగుతూ డ్యాన్సులు చేస్తూ వీడియోలు, ఫోటేజీలు ఉన్నాయి కదా, దీనిపై నువ్వేమైనా స్పందించావా చంద్రబాబు అంటే నో యాక్షన్. గతంలో ఆహాలో కూర్చున్న చంద్రబాబు, బాలయ్య ఇద్దరు మాటలు ఎలా ఉన్నాయి అనే దానిపై కూడా జగన్ ఈ రకంగా కామెంట్స్ చేశాడు. ఇక ఇటీవల అంటే గతంలో ఒకసారి బాలయ్య అన్న మాటలను కూడా ఇక్కడ జగన్ గుర్తు చేశారు. అమ్మాయి కనబడితే ముద్దన్న పెట్టాలి, కడుపైన చేయాలి అన్న బాలయ్య మాటలను వింటుంటే నిజంగా మనిషి అనేవాడు ఇలా మాట్లాడతాడా,
లాగిపెట్టి కొట్టే పోయి చంద్రబాబు దానికి నీకన్నా నేను ఇంకెక్కువ చేశాను అంటూ ఆహా షోలో అన్న మాటలను ఉదాహరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే వ్యవస్థలో లోపం ఎక్కడో లేదు, మెదడులో ఉన్న ఆలోచనలో మాత్రమే తేడా ఉంది. అక్కడ ఆ విధంగా ఆలోచనలు ఉన్న వ్యక్తులు అధికారంలో ఉండగలిగినప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇలా ఉన్నాయి. మనం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు బాగున్నాయి కాబట్టి, మన ఆచరణ బాగుంది కాబట్టి, మనం చెప్పే విధానంలో వాల్యూ ఉంటుంది కాబట్టి, ప్రత్యర్థులకు భయం ఉంటుంది కాబట్టి, ఎక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులకు అవినీతికి ఆస్కారం ఇచ్చే పరిస్థితి లేకుండా టైట్ చేశాం కాబట్టి నేరుగా లక్షల కోట్లు లబ్ధి చెందేలా పేదలకు పంచగలిగాం. ఈరోజు అలా ఎందుకు పంచలేకపోతున్నారంటే కేవలం ఈరోజు దోచుకో దాచుకో తిను అనేటట్టుగా దోచుకో పంచుకో తినుకో అనే విధంగా సాగుతున్న విధానానికి ఇది నిదర్శనం కాక మరొకటి కాదన్నారు. ఇక ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకటి కూడా క్లియర్గా చెప్పారు. 2.0లో కార్యకర్తలకు నాయకులకే పెద్దపీట అని, వచ్చే పాదయాత్రలో ఊహించని స్థాయిలో ప్రజలకు బ్రహ్మరథం పడదాం అన్నారు. మన ధైర్యం గుండె ధైర్యమేనని, పార్లమెంట్ సాక్షిగా ఏదైనా ఎండగడదామని, ఎవరి పొత్తు లేకుండా నిస్సహాయ స్థితిలో మనం ఏం లేమని, మనకు 40% ఓటు బ్యాంకు బలంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో మనం మరింత పుంజుకోగలిగినప్పుడు నిజంగా ఊహించని విధంగా మన ఫలితం మారిపోతుంది. కూటమిగా 3 కలిసున్నా 4 కలిసున్నా ఎంతమంది కలిసున్నా విజయం మన వైపు నిలబడే పరిస్థితే ఉంటుంది తప్ప మరొకటి లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది మీ పార్టీ, జగన్ పార్టీ కాదు. వైసీపీ అంతా కలిసికట్టుగా నిర్మించుకున్నదే. వైఎస్ఆర్సీపీ విలువలు విశ్వసనీయత కేవలం ఈ 2 పదాల మీదే పుట్టింది పెరిగింది. ఇవే పునాదుల మీద రేపు రాబోయే రోజుల్లో కొనసాగుతుంది. గుండె ధైర్యం అన్నది మన ట్రేడ్ మార్క్, మర్చిపోకండి. ప్రజలతో కలిసి రాబోయే రోజుల్లో మమేకమవుతా. మన పాలనకు చంద్రబాబు పాలనకు ఉన్న తేడా ఇప్పటికే ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతుంది. అవినీతి కోసం మాత్రమే వాళ్ళు అధికారంలో ఉన్నారన్నది క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే పరిస్థితి లేకపోగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికి వదిలేసిన వైన్యం కూటమిలో కనబడుతుంటే, మనం అధికారంలోకి వచ్చినప్పుడు అద్భుతమైన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారం ఇచ్చినప్పుడు 2019లో చాలా దారుణంగానే ఇచ్చారు. ఆ రోజు ట్రెజరీలో కనీసం 100 కోట్ల రూపాయలు కూడా లేవు. ఆ తర్వాత కోవిడ్ లాంటి కష్టాలు వచ్చాయి. ఆర్థికంగా ఒత్తిళ్లున్న పరిపాలనలో ఎప్పుడు కూడా డబ్బులు లేవని ఇంకోటి లేవని ప్రజలను సంతోష పెట్టకుండా ఉండలేదు. ప్రజల సంతోషం కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నడూ కూడా కట్టుబడి పనిచేశాం. దేశ చరిత్రలో జరగని విధంగా హామీలు అమలు చేశామని ముందుగానే క్యాలెండర్లు ఇచ్చి మరి హామీలు అమలు చేసిన వైన్యం దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో, ఏ ఇతర ప్రభుత్వంలో, ఏ ఇతర పార్టీ చేసిన పని కాదు అని జగన్ చెప్పుకొచ్చారు. బడ్జెట్లో క్యాలెండర్లు పెట్టి మరి పథకాలు అమలు చేసిన వైన్యం జగన్దే. పేదలకు కానీ మధ్యతరగతి ప్రజలను ఆదుకున్నది జగనే. మన హయాంలో 3,31,000 కోట్లు అప్పు చేశాము 5 సంవత్సరాలలో. కానీ ఈ పొద్దు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకే చంద్రబాబు ఎలాంటి ప్రజలకు డబ్బులు ఇవ్వకపోగా ఏకంగా అప్పులు మాత్రం గ్రాస్ అప్పులు మాత్రం ఏకంగా 3 లక్షలు దాటి పారేశాయి. అంటే ప్రజలకి ఇచ్చింది రూపాయలు ఏంది స్వామి, మరి డబ్బంతా ఎటుపోతుంది, ఎవరి జేబుల్లోకి పోతుంది అంటూ కూడా జగన్ తన ప్రశ్నని విసిరారు. మన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోతున్నాయి. జగన్ ఏం చేయగలిగాడు, బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇది ప్రజలు చర్చలు జరుపుతున్నారు. అవినీతికి తావు లేకుండా చేస్తేనే పథకాలు ఇంటికి చేరుతాయి. ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూటమిలో కేవలం దోచుకో పంచుకో తినుకో మాత్రమే ఫోకస్ ఉంది. రాష్ట్రకు రావాల్సిన ఆదాయాలు గణనీయంగా పడిపోతున్నాయి. అమరావతి పనుల్లో తీవ్రమైన అవినీతి జరుగుతుంది. భూములను పప్పు బెల్లాల్లా అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. రూపాయికి అర్ధ రూపాయికి భూములు కట్టబెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారవుతున్నా మా జేబులోకి డబ్బు వస్తుంది, ఇదే 10,000 అనుకుంటూ తీరు వాళ్ళు ముందుకు పోతున్నారు. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించడం లేదని, మోసం చేశారని బాధితులు సీఎంకు ఫిర్యాదు చేస్తే కమిటీలు వేస్తాడా? ఇది చంద్రబాబు చిత్తశుద్ధికి నిర్వచనం కాదా? ఏదేమైనా పక్కనున్న కుమారుడు బావమర్ది నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న పనులన్నీ కూడా జగన్ ఈ ఒంగోలు కార్యకర్తల మీటింగ్ సమావేశంలో కడిగి పారేశారు. వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. ఎందుకురా నాయన ఓట్లేసామంటూ ప్రజలు చర్చించుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది. 2 ఏళ్ళు ఎలాగో అయిపోయాయి. చూస్తూ మరో 2 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత సంవత్సరం మొత్తం ఎన్నికలే ఉంటాయి కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ 2 సంవత్సరాలు మనం కనుక కష్టపడితే ప్రతి ఒక్కరం కలిసికట్టుగా అడుగులు వేయగలిగితే ఆ తర్వాత మంచి రోజులు మళ్ళీ వస్తాయి అనేది జగన్ నోటి నుంచి వస్తున్న మాట. మరి మీరేమంటారు? జగన్ చెప్తున్న మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? లేదు అని మీరేదైనా కొత్త రాగం అందుకుంటారా? ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. వాస్తవానికి కాస్త దగ్గరుండే ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో వాస్తవం అవాస్తవం అనేది పూర్తిగా కనుమరుగు చేస్తూ పోతున్న తీరు నిజంగా బాధ అవుతున్నప్పటికీ గ్రహించిన వాస్తవానికి ప్రజల ముందుకు తీసుకెళ్లడంలోనే అసలు సిసలైన మానవత్వం ఉంటుంది.
ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.